నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం మనకి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేసే కార్యక్రమమే ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం. ఇక ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు తమకు కలిగినటువంటి సందేహాలన్నీ ఉత్తరాలు, మెయిల్ల రూపంలో మాకు రాసి పంపారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు చూద్దాము. సరిత గారు రాస్తున్నారు కాకినాడ నుంచి. దైవానికి అభిషేకం ఎందుకు చేయాలి అని అంశం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి భగవంతుణ్ణి ఒక మూర్తి స్వరూపంగా, అంటే ఇది సగుణారాధన అంటాం. భగవంతుడికి రూపము లేదు, భగవంతుడికి ఆకారము లేదు, భగవంతుడికి నిర్గుణ స్వరూపము అని ఉపనిషత్తులు చెప్తున్నప్పటికీ సగుణ భక్తిలో భగవంతుడు ఇలా ఉంటాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, లేకపోతే శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అని శివవర్ణన, విష్ణువర్ణన. కాబట్టి సాకారమైనటువంటి సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి భగవంతుడికి ఒక సాకారమైనటువంటి ఒక రూపాన్ని మనం కల్పించుకొని, ఆ రూపాన్ని మన కళ్ళ ముందుకు పెట్టుకొని ఆ మూర్తికి అభిషేకం చేయటం. కాబట్టి ఇక్కడ అభిషేకము అనేటువంటి మాటకు స్నానము అని అర్థము. స్నానము అంటే జలంతో చేసేటువంటిది. పుష్పాభిషేకము, రత్నాభిషేకము, దీనిలో చాలా ఉన్నాయి అభిషేకం అనేటువంటిది. కాబట్టి భగవంతుడిని సర్వత్రా విశేషమైనటువంటి ద్రవ్యములతో ఆరాధన చెయ్యటం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అదే అభిషేకము అంటారు. ఈ అభిషేకాల్లో చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా విశేషాలు ఉన్నాయి. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. సునీత గారు రాస్తున్నారు విజయవాడ నుంచి. అభిషేకాలకు ద్రవ్యాలు వృధా చేస్తున్నామనేది కొందరి వాదన. చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి, అంటే ఇది భక్తులకు ఉన్నటువంటిది కాదు, కానీ కొద్దిమంది మానవతావాదులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు అభిషేకాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇన్ని ద్రవ్యాలు వ్యర్థమవుతున్నాయి అనేటువంటి భావనను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది సరైనటువంటిది కాదు. కారణం ఏమిటి అంటే, ఈ విశాలమైనటువంటి సృష్టిలో ఏ ద్రవ్యము మానవుడు తీసుకొని రాలేదు. అన్నీ ఇచ్చేది ప్రకృతే. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. కాబట్టి ఎలా వచ్చాం మనం? ఖాళీ చేతులతో వచ్చాం. కాబట్టి ఇక్కడ ఏ ద్రవ్యము మనది కాదు, అన్నీ ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి ఇచ్చినటువంటి ఏ ద్రవ్యములైతే ఉన్నాయో ఆ ద్రవ్యములను ప్రకృతి స్వరూపమైనటువంటి దైవమునకు భక్తితో, ఆరాధనాపూర్వకంగా, ప్రేమస్వరూపంతో, తనది అనేటువంటి భావనతో ప్రేమగా అభిషేకం చేయడం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మనది కానటువంటి వస్తువును, ప్రకృతి ఇచ్చినటువంటి వస్తువును తిరిగి ప్రకృతికే సమర్పణం చేస్తున్నాము. ఒక ఉదాహరణ చెబుతాను నీకమ్మా. మామూలుగా పొలంలో విత్తనాలు చల్లేటప్పుడు భూమిలో విత్తనాలు వేసేస్తుంటాం. కానీ చాలామంది ఏమైనా అంటారా, విత్తనాలు వేసేటప్పుడు అయ్యో విత్తనాలన్నీ కూడా భూమిలో వేసేస్తున్నారు, వ్యర్థమవుతున్నాయి, అది ఎవరికైనా పెడితే తింటారు కదా అంటే, వేసేటువంటి ఒక్కొక్క విత్తనము ఒక్కొక్క చెట్టుగా మారితే మనం ఎన్ని విత్తనాలు వేసామో అంతకంటే 100 రెట్ల ద్రవ్యం మనకు వస్తుంది. అదే భావన ఇక్కడ ఒక గ్లాసు నీళ్లు కానీ, ఒక గ్లాసులో ఉన్నటువంటి పాలు కానీ, లేకపోతే ఒక బిందెడు పాలు కానీ భగవంతుడికి సమర్పణం చేస్తున్నాము అంటే తిరిగి భగవంతుడు అంతకు రెట్టింపు తిరిగి మనకు ఇవ్వడం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. కావున దీని యందు వ్యర్థము అనేటువంటి భావన ఎతికించుతూ లేదు. అయితే కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు ద్రవ్యములు పోయటానికి కూడా కొద్దిగా నియమాలు ఉన్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలకు బిందెలు కొద్ది పాలు పోస్తూ ఉంటారు. కానీ ఏ విగ్రహమునకు ఎంత పరిణామంలో పొయ్యాలి అనేటువంటిది మనకు కొన్ని శాస్త్రంలో కొన్ని పద్ధతులు చెప్పి ఉన్నారు.
కాబట్టి అలా చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా అభిషేకం చేయటానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు తిరుమలలో శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకానికి ఒక క్రమ పద్ధతి ఉంది. మొదలు ఏం చెయ్యాలి, ఎంత ద్రవ్యం పోయాలి, విగ్రహము ఎంత ఉంటే ఆ విగ్రహానికి అంత పరిణామంలో అభిషేక ద్రవ్యములు సమర్పించడం అనేటువంటిది అనాదిగా ఉన్నది. కావున వ్యర్థము అనేటువంటి భావన మనస్సులో ఎప్పుడూ రానివ్వద్దు. మనము భగవంతుడికి సమర్పించేటువంటి ఏ ద్రవ్యమైతే ఉందో దానికి రెట్టింపు మరల మనకు భగవంతుడే ఇస్తాడు. కాబట్టి ఒక బిందెడు పాలతో భగవంతుడికి అభిషేకం చేస్తే తిరిగి ఈ ప్రకృతి 1000 బిందెల పాలను మనకిస్తుంది ఏదో ఒక రూపంలో. ఆ విశ్వాసంతో చేస్తే అభిషేకానికి ఫలం ఉంటుంది తప్ప అభిషేక ద్రవ్యమును ఎప్పుడు వ్యర్థము అనే భావన మనస్సులో మనకు రాకూడదు. అటువంటి భావన రాకుండా పరమ పవిత్రమైనటువంటి సమర్పణాత్మక భావనతో అభిషేకం నిర్వర్తిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. మనం చేసే అభిషేకం భగవంతునికి చేరుతుందా అని విజయలక్ష్మి గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. యాదృశీ భావన తాదృశీ సిద్ధి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్థతైవ భజామ్యహం. భగవద్గీతలో వాక్యము, స్మృతుల్లో చెప్పినటువంటి వాక్యములు మనకు ప్రమాణంగా కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడికి చేసేటువంటి అభిషేకం మనకు ఫలం ఇస్తుందా అంటే, ఫలం అనేటువంటిది ఇప్పుడు మీకు లలితా సహస్రనామంలో ఒక నామం వస్తుంది, భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. దేవతలంతా భావనా మాత్ర సంతుష్టులు. యాదృశీ భావన తాదృశీ సిద్ధి. నీ భావం ఎంత బాగుంటే సిద్ధి కూడా అంతే కలుగుతుంది. కాబట్టి అభిషేకం చేసేటప్పుడు ఎలా, ఒక తల్లి ఒక కొడుక్కు స్నానం చేయించేటప్పుడు ఎంత ప్రేమగా చేయిస్తుంది, అదే పద్ధతిలో మనం భగవంతుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా అదే పద్ధతిలో. కాబట్టి ఒక ప్రేమగా, అందుకే నారద భక్తి సూత్రములలో భక్తి అనేటువంటి మాటకు అర్థం చెబుతూ సా తస్మిన్ పరమా ప్రేమరూప భక్తి అని చెప్పారు. భగవంతుడి యందు అవ్యాజమైనటువంటి ఆశించనటువంటి, అంటే ఇప్పటి భాషలో చెప్పుకోవాలి అంటే ఎదుటి వ్యక్తి నుంచి మనకు ఏమొస్తుంది అనేటువంటి భావన, దాన్నే ఇంగ్లీష్లో ఎక్స్పెక్టేషన్ అంటూ ఉన్నారు. అంటే ప్రతి పనికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ భగవంతుడి యందు మాత్రం ఎటువంటి నువ్వు అంటే ఆశించకు, ఏదో ఇస్తారు అని ఆశించకు, ప్రేమతో చెయ్యి. ఒక బిడ్డకు తల్లి అన్నం పెట్టేటప్పుడు ఏం ఆశిస్తుంది, బిడ్డ కడుపు నింపాలనే చూస్తుంది తప్పితే ఈ బిడ్డ తనను ఏదో ఇక్కడ స్వార్థము లేదు. కాబట్టి భగవంతుడి యందు అటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి సమర్పణాత్మకమైనటువంటి భావన కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనం చేసేటువంటి పూజకు ఫలం అనేది లభిస్తుంది. యత్ భావం తద్భవతి. నీ భావన ఎట్టిదైతే ఫలితము అట్టిదే అవుతుంది. కావున నువ్వు మంచి భావనతో పూజ చేస్తే సిద్ధి కూడా అంతే పద్ధతిలో ఉంటుంది. ధర్మ సందేహాలు చూద్దాం గురుగారు. శివుడికి ఇష్టమైన అభిషేక ద్రవ్యాలు ఏమిటి అని జ్యోత్స్న గారు సూలూరుపేట నుంచి రాస్తున్నారు. అభిషేక ప్రియ శంభు అని అభిషేకం అనేటువంటి మాట దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మనం మొదటి ప్రశ్నలో కూడా ఇది చెప్పుకోవలసింది అభిషేకం గురించి. అభిషేకం అనేటువంటిది ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్యాభిషేకం లేదు, వారాభిషేకం. అదే శివాలయాల్లో శివలింగం ఉంటే దానికి నిత్యాభిషేకం ఉంటుంది. కాబట్టి నిత్యము చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉన్నదో ఆ అభిషేకానికి ద్రవ్యములు ఏమి వాడాలి, అభిషేకములందు ప్రధానమైనటువంటి ద్రవ్యము నీరు, జలము. ఆ జలం కూడా గంగాజలం అయితే బాగుంటుంది. అలాగే పంచామృతములు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఈ 5 కూడా పంచ అమృతములు అన్నారు. కాబట్టి ఈ 5 ద్రవ్యములు,
ఇది కాకుండా గంధము అంటే గంధమును జలములో కలిపి చేస్తే గంధాభిషేకము, అలాగే పుష్పము నీళ్ళల్లో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే పుష్పాభిషేకము, అలాగే విభూతి తీసి అభిమంత్రణం చేసి గంగాజలంలో వేసి త్రియంబకం అనేటువంటి మంత్రంతో నమస్సోమాయచ అనేటువంటి మంత్రంతో ఈశ్వరుడిపైన అభిషేకం చేస్తే అది ఆయుఃప్రదము. కాబట్టి విభూతి అభిషేకము, అలాగే సువర్ణమయమైనటువంటి పాత్రయందు గంగాజలము పోసి సువర్ణ జలోదకము, అలాగే రత్నములన్నీ తీసి నీళ్ళల్లో వేసి ఆ రత్నములతో ఉన్నటువంటి నీళ్లతో అభిషేకం చేస్తే రత్న జలాభిషేకము, అలాగే శివపురాణంలో, లింగ పురాణంలో, గరుడ పురాణంలో ఎన్ని ద్రవ్యములు చెప్పారు, అనేక ద్రవ్యములు చెప్పారు. మామిడి పండ్ల రసముతో అభిషేకం చేయొచ్చు, మామిడి రసము, అలాగే బెల్లముతో అభిషేకం చేయొచ్చు, అలాగే వివిధ రసాలు అంటే చెరకు రసంతో అభిషేకం చేయొచ్చు. అభిషేకానికి కాదేది అనర్హం అన్నట్టు నీ భక్తితో ప్రకృతి ఇచ్చేటువంటి ఏ పదార్థములైతే ఉన్నాయో ఆ పదార్థములన్నీ కూడా భగవంతుడికి అభిషేక సమయంలో వాడటం అనేటువంటిది అనాదిగా ఉన్నది. ముఖ్యంగా ప్రసిద్ధిగా అభిషేకము యందు తప్పకుండా వాడేటువంటివి పంచామృతాభిషేకములు. కాబట్టి పంచామృతముల చేత మామూలుగా పాలు, ఈ పాలకు ఒక మంత్రము ఉంది, అలాగే దధి అంటే పెరుగు, దానికి ఒక మంత్రం ఉంది. అంటే వివిధ మంత్రముల చేత వివిధ ద్రవ్యములను అభిమంత్రణం చేసి అట్టి పంచ అమృతములతో పరమాత్మకు అభిషేకం చేయటము. కాబట్టి శివాభిషేకంలో విశేషమైనటువంటి ద్రవ్యముల యొక్క వినియోగము ఉన్నది. వాటి చేత అభిషేకం చేయటం అనేటువంటిది మనకు అనేకమైన దోషముల నుంచి కాపాడటం జరుగుతుంది. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. రమాదేవి గారు రాస్తున్నారు వైజాగ్ నుంచి. అభిష్టాలు సిద్ధించేందుకు ఏ దైవానికి ఏ అభిషేకం చేయాలి అని సందేహం. నీ కోరిక ఎటువంటిదైతే అటువంటి అభిషేకాదులు చెప్పడం జరిగాయి. మామూలుగా విశేషమైనటువంటి డబ్బు రావాలి, ఇప్పుడు అందరికీ అదే కోరిక. డబ్బు రావాలి అంటే ఏ అభిషేకం చేస్తే బాగుంటుంది? తేనెతో అభిషేకం చేస్తే ఈశ్వరుడికి విశేషమైనటువంటి ద్రవ్యప్రాప్తి కలుగుతుంది. కేవల తేనెతో అభిషేకం అనేటువంటిది కనుక చేస్తే శివపురాణంలో స్పష్టమైనటువంటి వచనం ఉంది. మంచి తేనెతో మధువాత ఋతాయతే అనేటువంటి మంత్రముతో ఈశ్వరుడికి నర్మద బాణం కానీ, స్ఫటిక శివలింగం కానీ, లేకపోతే సువర్ణలింగం కానీ, లేకపోతే పృథివీలింగం అంటే మట్టితో చేర్చిన లింగం కానీ సాయంకాల సంధ్యా సమయంలో, లేకపోతే చతుర్దశి సాయంకాల సమయంలో విశేషమైనటువంటి ఈ ద్రవ్యములతో అభిషేకం చేస్తే, అలాగే విభూతితో అభిషేకం చేస్తే అపమృత్యు దోషము తొలగిపోతుంది. ఆయురారోగ్యములు సిద్ధించాలి అంటే విభూతితో అభిషేకం చెయ్యాలి. అలాగే మంచి స్వచ్ఛమైనటువంటి కీర్తి రావాలి అంటే క్షీరాభిషేకం చెయ్యాలి. ఇంట్లో వెంటనే శీఘ్రముగా సత్సంతాన ప్రాప్తి కలగాలి అంటే వెన్నతో ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. నవనీత అభిషేకము అంటారు. ఆ వెన్న అభిషేకం చేసి ఆ వెన్నను స్త్రీ గనక తీసుకుంటే ఆర్ద్రా నక్షత్రంలో కానీ, లేకపోతే పుష్యమి నక్షత్రంలో కానీ, ఇలా కొన్ని విశేషమైనటువంటి నక్షత్రముల యందు ఈ ప్రయోగం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఈ తీసుకోవటం వల్ల సత్సంతానం కలుగుతుంది అని. అలాగే మన మీద ఉండేటువంటి భూతదృష్టి, ప్రేతదృష్టి, నరదృష్టి మొదలైనటువంటి దృష్టి దోష పరిహారాలకు ఉప్పుతో కూడా అభిషేకం ఉంది. అంటే ఉప్పుతో లింగం చేయడం ఉంది. దాన్ని లవణ లింగము అంటారు. దీని పద్ధతులన్నీ లింగ పురాణాదుల్లో చెప్పడం జరిగింది. కాబట్టి లవణము చేత లింగము చేసి ఆ లవణ లింగానికి మామూలుగా ఈ ద్రవ్యములతో అభిషేకం కనుక చేస్తే భూతదృష్టి, ప్రేతదృష్టి మొదలైనటువంటి దృష్టి దోషములన్నీ తొలగిపోతాయి. అలాగే గంధముతో కనుక అభిషేకం చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అని. ఇలా కోరిక మామూలుగా. ఇంకొకటి ఏమిటి అంటే పెళ్లి కావట్లేదు, చక్కెరతో అభిషేకం చేయటం. చక్కెరను బాగా పొడిగా చేస్తే, కాబట్టి వివిధ ద్రవ్యములతో శివుడికి అభిషేకం చేయడం వల్ల
వివిధ కామనా సిద్ధి అనేటువంటిది, దీనికే పాశుపత అభిషేకములు అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంది. ఆగమ శాస్త్రాదుల యందు, గ్రంథముల యందు దీని యొక్క విధి విధానాలన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి వరపాశుపతము, కన్యాపాశుపతము, సంతాన పాశుపతము, అలాగే కుబేర పాశుపతము అని ఒక్కొక్క కామనా సిద్ధికి ఒక్కొక్క పాశుపతము, ఆ పాశుపతము యందు వాడేటువంటి ద్రవ్యము, ఆ ద్రవ్యము చేత చేసేటువంటి అభిషేకానికి ఆయా మంత్రం, అంటే దీనిలో మంత్రము, ద్రవ్యము, లింగము, తిథి మొదలైనటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అన్నింటినీ చూసుకొని చేయటం వల్ల తప్పకుండా దాని ఫలితం అనేటువంటిది శీఘ్రంగా కలుగుతుంది. కాబట్టి శివుడికి విశేష ద్రవ్యములతో అభిషేకం చేయటం వల్ల, వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేసరికి కస్తూరితో అభిషేకం చేస్తారు. అలాగే అద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఎన్నో ఉంటాయి. ఇంకా మీరు తిరుమలలో శుక్రవారం నాడు జరిగేటువంటి అభిషేకము చూసి తీరవలసిందే. అలాగే వట్టివేళ్లను నీళ్ళల్లో వేసి ఆ వట్టివేళ్లతో ఉన్నటువంటి నీళ్లతో అభిషేకం చేస్తారు. మంచి వాసన ఉంటుంది. ఇలా ఒక్కొక్క ద్రవ్యముతో ఒక్కొక్క సిద్ధి అనేటువంటిది పురాణాల్లో చెప్పడం జరిగింది. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. ప్రమిళ గారు రాస్తున్నారు కాకినాడ నుంచి. అభిషేకాన్ని మంత్ర సహితంగానే చేయాలా, భక్తి సరిపోదా అని చెప్తుంది. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. అభిషేకానికి సంబంధించినటువంటి శ్లోకం కాబట్టి ఈ శ్లోకం చెప్పారు. కన్నప్ప అనేటువంటి ఒక తిన్నడు, వాడి పేరు కన్నప్ప అని మనం పేరు చూస్తాం. శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదీ తీరాన శివలింగమునకు అభిషేకం చేశాట. ఏం అభిషేకం చేశాడు అంటే, ముందు శివలింగం మీద ఉన్నటువంటి పడినటువంటి చెత్తను తివ్వటానికి మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే, నడిచినటువంటి చెప్పుతో శివలింగాన్ని మొత్తం తుడిచాడు. అలాగే గండూషాంబు నిషేచనం, నోట్లో నీళ్లు పెట్టుకొని బాగా కండ్రగించి మూస్తే అవే శివలింగానికి అభిషేకం అయిపోయింది. కించితు భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే, ఆ పంది మాంసాన్ని కొరికి ఇంగిలి చేసి పెడితే అది నివేదన అయిపోయింది. మరి ఏమిటి ఇలా చేస్తారా అభిషేకం అంటే, అక్కడ ద్రవ్యానికి ప్రాధాన్యం లేదు. తిన్నడి యొక్క మానసిక భక్తికి అది నిదర్శనం. శివలింగములోంచి కన్నీరు వస్తోంది, రక్తం గారుతోంది అంటే ఆత్మసమర్పణం చేసుకున్నాడు వాడు. బాణంతోని కంటిని పెరికేసేసి తన కంటిని శివలింగానికి పెట్టాడు. అంటే అంతటి సమర్పణాత్మకమైన భావం. కాబట్టి ఇక్కడ మంత్రము చెప్పాలా, భక్తి ఉంటే సరిపోతే, నీకు భక్తి ఉంటే మంత్రం అనేటువంటి రక్కరలే. అయితే రెండూ ఉన్నాయనుకోండి, అటు భక్తి ఉంది, మంత్రం ఉంది, బంగారానికి వాసన అబ్బినట్టు ఇంకా గొప్ప ఫలితం ఉంటుంది. కాబట్టి మంత్రసహితంగా అభిషేకం చెయ్యాలి. మంత్రం చెప్పేటప్పుడు భక్తి కూడా ఉండాలి. దానివల్ల ఫలం ద్విగుణీకృతం అవుతుంది. అయితే ఇంకొక మాట ఏమిటి అంటే, జాగ్రత్తగా వినవలసింది, మంత్రం ఎంత బాగా చెబుతున్నప్పటికీ భక్తి లేకపోతే దానికి ఫలితం లేదు. కేవలం మంత్రం ఉండి ఆ మంత్రం చెప్పేటువంటి వాడికి భక్తి అనేటువంటిది ఎతకించిత లేక, ఏదో మంత్రం ఏదో ముక్కున బట్టేసేసి చెప్పేశాము అంటే ఆ మంత్రం చేత భగవంతుడు ఎప్పుడు కూడా ప్రీతుడు కాడు. మంత్రము ఉండాలి, మంత్రంతో పాటు భక్తి ఉండాలి. కాబట్టి మంత్రాత్మకమైనటువంటి భక్తితో ఉంటేనే అభిషేకం అనేటువంటిది పరిపూర్ణమైన ఫలం ఇస్తుంది. గురుగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారు కదండి నేటి